నమస్తే మిత్రులారా, ఈ వీడియోలో మనం విసిసి కాంబో ఉన్న పదాలను చూడబోతున్నాం. మొదటి పదం ఈఎల్ డిఈఎస్టి. స్టెప్ 1, ఈ పదంలోని విసి కాంబోలను వెదకండి. మొదటి విసి కాంబో ఈఎల్ మరియు రెండవ విసి కాంబో ఈఎస్. ప్రతి విసి కాంబో తరువాత ఏం వచ్చిందో మనం చూడాలి. వి వచ్చిందా లేక సి వచ్చిందా? మొదటి విసి కాంబో తర్వాత డి వచ్చింది, అనగా కాన్సనెంట్. కాబట్టి నా మొదటి విసి కాంబో నిజానికి విసిసి అవుతుంది. అదేవిధంగా నా రెండవ విసి కాంబో కూడా విసిసి, ఎందుకంటే టీ ఒక కాన్సనెంట్. ఎప్పుడైతే విసిసి కాంబో వస్తుందో అప్పుడు మనం సి మరియు సి మధ్యలో విరవాలి. మరి మొదటి విసిసి కాంబోను మనం విరవాలి సి మరియు సి మధ్యలో, అనగా ఎల్ మరియు డి మధ్యలో. కాబట్టి ముక్కలైన ఈ పదంలోని మొదటి భాగం ఈఎల్. ఇప్పుడు మనం మిగిలిన అక్షరాలను చూద్దాం. రెండవ విసిసి కాంబోను మనం ఎస్ మరియు టీ మధ్యలో విరుస్తాం. అయితే ముక్కలు చేసిన తరువాత కేవలం ఒకే అక్షరం మిగిలితే దాన్ని మనం ముక్కలు చేయవలసిన అవసరం లేదు, అనగా మనం రెండవ భాగాన్ని ఉన్నది ఉన్నట్టుగానే వదిలివేస్తాం. కాబట్టి ఈ మొత్తం పదం రెండు భాగాలుగా అవుతుంది. ఈ ఎల్ మరియు డిఈఎస్టి, డెస్ట్. చెప్పేటప్పుడు ఒకటిగా చెప్పాలి. ఎల్ డెస్ట్ అందరికంటే పెద్ద. మన రెండవ పదం CONTINENT. ఈ పదంలో మనం విసి కాంబోలను వెతుకుదాం. మన విసి కాంబోలు ON అవుతుంది VC1, IN VC2 మరియు EN VC3. ఇప్పుడు ప్రతి విసి కాంబో తరువాత ఏ అక్షరం వచ్చిందో ఇప్పుడు మనం చూడాలి. ఒకవేళ ఓవెల్ వస్తే అది విసివి కాంబో అవుతుంది. అలాగే కాన్సోనెంట్ వస్తే అది అవుతుంది విసిసి కాంబో. మొదటి విసి కాంబో తరువాత టీ వచ్చింది కాబట్టి అది విసిసి అవుతుంది. పదండి ముందుగా మనం ఈ విసిసి పని చూద్దాం. ఎప్పుడైతే విసిసి వస్తుందో అప్పుడు సి మరియు సి మధ్యలో నేను విరవాలి. నా విసిసి కాంబో ONT కాబట్టి నేను ఎన్ మరియు టీ మధ్యలో విరుస్తాను. కాబట్టి ఈ పెద్ద పదాన్ని ముక్కలు చేశాక మొదటి భాగం CON అయ్యింది. ఇప్పుడు ముందుకు వెళ్దాం. నా రెండవ విసి కాంబో IN. ఇప్పుడు IN తరువాత నాకు ఈ వచ్చింది కాబట్టి ఇది ఒక విసివి కాంబో అయ్యింది. ముందు వీడియోలో మనం చూసాం విసివి కాంబో వచ్చినప్పుడు వి మరియు సి మధ్యలో విరవాలి. కాబట్టి మనం ఐ మరియు ఎన్ మధ్యలో విరుస్తాం. కాబట్టి ఇప్పుడు ఈ పెద్ద పదం రెండు భాగాలయ్యింది. మొదటిది CON, రెండవది TI మరియు మిగిలిన అక్షరాలు NENT. ఇప్పుడు ఆ NENTతో ఏం చేయాలో చూద్దాం. NENTలో విసిసి కాంబో ENT ఉంది, కానీ ఎన్ మరియు టీ మధ్యలో విరిస్తే కేవలం టీ మిగులుతుంది. కాబట్టి నేను దానిని వదిలేయబోతున్నాను, అనగా నా మొత్తం పదం ఇప్పుడిప్పుడు మూడు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం CON, కాన్. రెండవ భాగం TI, టీ. మరియు మూడవ భాగం NENT, నెంట్. ఒకటిగా చెప్దాం, కాంటినెంట్. గుర్తుంచుకోండి, చెప్పేటప్పుడు ముక్కలుగా కాదు, ఒకటిగా పూర్తి విశ్వాసంతో చెప్పాలి, కాంటినెంట్. నా మూడవ పదం INTERSECT. విసి కాంబోలను వెతకాలి. మొదటి విసి కాంబో IN, రెండవ విసి కాంబో ER, మూడవ విసి కాంబో EC. ప్రతి విసి కాంబో తర్వాత ఏం వచ్చిందో అది చూడాలి. ఓవెల్ వచ్చినట్లయితే కాంబినేషన్ విసివి అవుతుంది. విసివి అయితే వి మరియు సి మధ్యలో విరవాలి. ఒకవేళ కాన్సోనెంట్ వచ్చినట్లయితే విసిసి అవుతుంది మరియు మనం రెండు కాన్సోనెంట్ల మధ్య విరవాలి. నా మొదటి విసి కాంబో IN, దాని వెంటనే వచ్చింది టీ, అంటే ఇది విసిసి కాంబో అయ్యింది. విసిసి అయినప్పుడు మనం రెండు సీల మధ్య విరవాలి. ఇక్కడ నేను ఎన్ మరియు టీల మధ్య విరుస్తాను. కాబట్టి ఈ పెద్ద పదం రెండు భాగాలుగా అయ్యింది. మొదటి భాగం IN మరియు మిగిలిన భాగంలో చాలా అక్షరాలు ఉన్నాయి. వాటిపైన మనం పనిచేద్దాం. మిగిలిన భాగంలో విసి కాంబో తర్వాత ఏం వచ్చిందో చూడండి. ER తరువాత S వచ్చింది, అనగా విసిసి. విసిసి ఉన్నప్పుడు రెండు సీల మధ్య విరవాలి, అనగా నేను R మరియు S మధ్య విరుస్తాను. చివరిగా మిగిలి ఉన్న భాగం SECT. ఇది కూడా విసిసి అయ్యింది. రెండు సీల మధ్య విరవాలి, కానీ రెండు సీల మధ్య విరిచినప్పుడు ఒకే అక్షరం మిగిలిపోతుంది. కాబట్టి దానిని అలాగే వదిలేద్దాం. ఆ
కాబట్టి ఈ పెద్ద పదం 3 భాగాలుగా అయ్యింది. మొదటిది ఇన్, రెండవది టర్ మరియు మూడవది సెక్ట్. కలిపి చెప్పాలి ఇంటర్సెక్ట్. కాబట్టి ఈ వీడియోలో మనం VCC కాంబో చూసాం మరియు ఈ కాంబో ఆధారితమైన 3 పదాలను చూసాం. మొదటిది ఎల్డెస్ట్ అనగా అందరికంటే పెద్ద, రెండవది కాంటినెంట్ అనగా ఖండం అంటే ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం లాగా. మూడవది ఇంటర్సెక్ట్ కావడం అనగా క్రాస్ అవడం. ఇంతవరకు మనం చూసిన వీడియోలలో అన్నిటికంటే ముందుగా మనం VC కాంబోలతో మొదలు పెట్టాం. దాని తర్వాత మనం VCV కాంబో చూసాం మరియు ఇప్పుడు మనం చూసాం VCC కాంబో.